సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మఠపల్లిలో రేపు జరిగే పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం ఏర్పాట్ల పనులను నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్గొండ పార్లమెంట్ స్థానం సభ్యత్వం నమోదులో మొదటి స్థానంలో ఉందన్నారు. నల్గొండ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి ఇంత బలంగా ఉందంటే కార్యకర్తల సంకల్పం మాత్రమేనని తెలిపారు. రాష్ట్రంలోనే కాదు దేశంలోనే అత్యధిక మెజార్టీ నల్గొండ లోక్సభకు రావడానికి ప్రయత్నం చేస్తామన్నారు. ఈ సమావేశానికి ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, ఏఐసిసి సెక్రటరీ రోహిత్ చౌదరి, రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, మాజీ మంత్రి జానారెడ్డి, దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొననున్నారు. ఆర్ఎండ్బి మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, మాజీ మంత్రివర్యులు జానారెడ్డి గారు, దామోదర్ రెడ్డి గారు, అదేవిధంగా రోహిత్ చౌదరి గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారు, సేమ్ పేరు, ఓకే. అదేవిధంగా కోదాడ ఎమ్మెల్యే పద్మావతి గారు, మిర్యాలగూడ ఎమ్మెల్యే బిఎల్ఆర్ గారు, దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ గారు, నాగార్జున సాగర్ ఎమ్మెల్యే జేవీర్ రెడ్డి గారు. ఈ 7 నియోజకవర్గాల్లో ముఖ్యులందరినీ మేము ఆహ్వానించాము. తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ కాంగ్రెస్ సభ్యత్వ నమోదు నెంబర్ 1. అదేవిధంగా ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా రాష్ట్రంలోనే కాదు దేశంలోనే అతిపెద్ద మెజారిటీ కోసం మేము ప్రయత్నం చేస్తున్నాము. ఈ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఇంత బలంగా కాంగ్రెస్ పార్టీ ఉందంటే వేలాది లక్షలాది మంది కార్యకర్తల చెమట, రక్తం, త్యాగం ఇవన్నీ దాని వెనక ఉన్నాయి. కార్యకర్తలే ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీని నిలబెట్టారు. వాళ్ళని సరిగ్గా గౌరవం, గుర్తింపు, మర్యాద ఉంటుందని చెప్పి మీ ఉత్తమనగా మేము మాటిస్తున్నా. ఎవరికి అభద్రత అవసరం లేదు. ఆయన వస్తుందో ఈయన వస్తుందో అవన్నీ ఫర్గెట్ ఇట్. ఓకే, మీ వరకు మీరు సిన్సియర్గా పనిచేయండి. మీకు ఏం చేయాలనో, ఏమి చేసే నాకు శక్తి ఉందో తప్పనిసరిగా మీకు ఆ విధంగా చేస్తామని చెప్పి కూడా నేను మాటిస్తున్నా. ఓకే, పార్లమెంట్ రేపటి మీటింగ్కి అందరూ ఫోకస్ చేసి క్రమశిక్షణతో ఉండాలి. వచ్చే కార్యకర్తల నాయకులందరూ కూడా క్రమశిక్షణతో ఉండాలి. దర్శనం చేసుకోండి, తొందరగా ఫోన్ చేయండి, గ్రౌండ్లోకి రండి, మీరు కూర్చుని నిశ్శబ్దంగా ఉండండి. అక్కడ మంచులు ఇచ్చేవాళ్ళు మంచులు ఇవ్వండి. అలా చుట్టుపక్కల లోపల రావడం, బయటికి పోవడం అదంతా వద్దు. ఒకసారి మీటింగ్ మొదలైతే కరెక్ట్ గంట సేపట్లో ముగించేస్తున్నారు. ఎక్కువ స్పీడ్ గంట 15 నిమిషాలు ముగించేస్తా. కానీ మీటింగ్ జరుగుతుంటే బయటికి పోవడం, లోపల పోవడం, ఎవడో లేచి మాట్లాడడం ఏమనొద్దు. మీ అందరి బాధ్యత మీటింగు పూర్తి క్రమశిక్షణతో జరగాలి. ఎవడన్నా పిచ్చి పిచ్చి బిహేవ్ చేసేవో లేదంటే అని బయటపడేసేయండి. ఓకే, మీ అందరి సహకారం రేపు కార్యక్రమం సక్సెస్ కావడానికి కోరుకుంటున్నా. జై హింద్, జై కాంగ్రెస్. ప్రజల జీవితాల్లో వెలుగులు నిండే విధంగా మరి ముందుకు పోతున్న విషయం ప్రజలందరూ గమనించాలి, ఆశీర్వదించాలని కోరుకుంటున్నా. అదేవిధంగా రేపటి ప్రోగ్రాంకి హుజూర్ నగర్, కోదాడ్, మిర్యాలగూడ, దేవరకొండ, నాగార్జున సాగర్, సూర్యాపేట, నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో రావాలని కోరుకుంటున్నా, ఆహ్వానిస్తున్నా. రేపటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారు, అదేవిధంగా ఏఐసిసి సెక్రటరీ రోహిత్ చౌదరి గారు, హలో పార్క్ చేసుకొని హౌస్ బ్లాక్ చేసుకుంటుంది. మాక్సిమం కొంచెం సిస్టమేటిక్గా పార్క్ చేయడంలో మాకు మీకు హెల్ప్ కావాలి. ఇంకోటి మాక్సిమం హౌస్ గార్డెన్ పార్క్ అండ్ దెన్